నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు వైవిఎస్ గిరిరావు గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి ఉగాదికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీరు కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. నమస్కారం గురుగారు. పద్మావతి. గురువుగారు, మనకి 30వ తేదీన ఉగాది రాబోతుంది. అయితే ఇక్కడి నుంచే మనకి నూతన సంవత్సరం అనేది మొదలవుతుంది. అయితే ఉగాదికి సంబంధించిన వరకు మనకి ఉగాది పచ్చడి చేసుకుంటాము, షడ్రుచులు అంటాము. ఇక్కడి నుంచి నూతన సంవత్సరం, నూతన జీవితం అనేసి చెప్పుకుంటూ ఉంటాం. అయితే అసలు ఉగాది రోజు పాటించవలసిన నియమాలు ఏమైనా ఉన్నాయా? రెండో వచ్చేసి ఈ 2025 ఏదైతే ఉందో ఈ 25లో ఎక్కువ విపత్తులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉండండి. కొన్ని రాసుల వారికి చాలా కష్టతరంగా ఉంటుంది అని చెప్తున్నారు. మరి అటువంటి వారు కూడా ఈ ఉగాది నుంచి ఏదైనా పాటించాల్సిన నియమాలు ఖచ్చితంగా ఉన్నాయి అంటారా? ఉగాది నియమాలు అనేది ప్రధానంగా మనకు చెప్పాలంటే ఏంటంటే, ఇప్పుడు చాలామంది చేసే పొరపాటు ఏంటి చెప్పమంటావా? ఉగాది పచ్చడి చింతపండు పచ్చడిలాగా చేశారు. అంటే ఏంటంటే యాక్చువల్గా అందులో చెప్పింది అవి పంచపల్లవాలు అవన్నీ వేరే ఉన్నాయి. చూత కుసుమ భక్షణం అంటారు. మీరు ఎప్పుడైనా సీతాదేవిని అశోకవనం దగ్గర కూర్చోబెట్టారో అశోక వృక్షం అంటారు కదా. నాకు తెలిసి ఇప్పుడు 100లో 80% చూత కుసుమ భక్షణం అనే చేతుల దాని పేరు చూత కుసుమ భక్షణం, ఉగాది పచ్చడి కాదు. చూత కుసుమం అంటే ఏంటంటే ఈ చిగుర్లు ఉంటాయి కదా, మనకి ఏదైతే అశోక వృక్షం ఉందో అశోక వృక్షంలో ఆకుపచ్చవి కాకుండా ఎల్లో కలర్లో చిగుర్లు వస్తుంటాయి. మనకి మామిడి చిగురులాగా సన్న చిగురు వస్తుంది కదా, ఆ చిగురు ఆకులు అన్నమాట. వాటిని తీసుకొచ్చి వాటితో ప్రశస్తంగా మనం పచ్చడిలో కలిపి చేయగలం. అలాగే ఈ మామిడికి కూడా ఏంటంటే మామిడి కాయకి ఇప్పుడు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మామిడి చిగుర్లు ఉంటాయి, దాంట్లో కూడా ఏంటంటే ఈ రోజ్ కలర్లో చిగురు ఇస్తూ ఉంటుంది మామిడి చిన్న ఆకులు. ఆ చిగుర్లను కూడా అందులో వేసుకోవాల్సింది. అలాగేంటంటే ఈ మామిడి మొక్క అనేది ఏంటంటే మామిడి చిగురు బదులుగా ఏర్పాటు చేశారు, కానీ అది ఊరికి సన్నటి మొక్కలు 2-3 వేసుకుంటే చాలుతుంది, అవే ప్రధానం అయిపోతున్నాయి. చింతపండు కూడా ఏంటంటే ఆ పులుపుకి సైంధవడంలాగా అది మీకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ ఉప్పు కొన్ని ఇవేంటంటే ఎక్కడ ఈ ఉప్పు కారాలకు సంబంధించింది కాదు అది పచ్చడి. అట్లాగే వేప పూత అంటే ఏంటంటే చక్కగా విచ్చుకున్నటువంటి పూలు, దాని రేకులు ఉంటాయి, తెల్లటి రేకులు ఉంటాయి, ఆకుపచ్చది కాకుండా తెల్లటి రేకులు ఉంటాయి. ఈ రేకులన్నీ కూడా ఆకర్షక పత్రాలు, రక్షక పత్రాలు అని ఉంటాయి కదా, మనకి బాటనీ చదివిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఈ తెల్లటి రేకులు ఏవైతే ఉన్నాయో ఈ ఆకుపచ్చది కాకుండా గుండుగా ఉన్నవి కాకుండా ఈ తెల్లటి రేకుల వరకు తీయాలి. అంటే మీకు ఈ పువ్వులో ఉన్న మనకి వేప పువ్వులో ఉన్నటువంటి ఆకర్షక పత్రాలు ఏవైతే ఉంటాయి తెల్లటివి, ఆ రేకులు మాత్రమే తీయవలను. మామిడి దగ్గర చిగుర్లలో ఉన్నటువంటి లేత రోజ్ కలర్లో ఉన్నటువంటి చిగుర్లు, అశోక వృక్షంలో ఉన్నటువంటి చిగుర్లు, ఇవన్నీ తీసుకుని వాటితో చేసి ఏంటంటే పూజ అయిన తర్వాత పెట్టాలని అంటారు కదా. కానీ వాస్తవం ఏంటంటే అది పూజ అయ్యేదాకా ఆహారం తీసుకోకుండా, అంటే కాఫీ టీలు తాగకుండా పరగడుపున గనక ఇవన్నీ కలిపినటువంటి మెత్తగా చేసినటువంటి దాన్ని మనం ఆహారంలోకి వేసుకున్నట్లయితే కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్ అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. పూర్వం మనకి వుడ్వర్డ్స్ గ్రేప్ వాటర్ అనేది అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. అవునవును, అంటే వాము సంబంధించింది పెట్టేవాళ్ళు కదా. అలా ఇది చాలా హెల్తీకి. అది కూడా ఏం చెప్పారంటే శాస్త్రంలో మాసం రోజులు, ఇప్పుడు దీపావళికి దీపాలు వెలిగించాలి అందులో చెప్తారు, కానీ దీపావళి నుంచి మొత్తం మాసం రోజులు ప్రదోషక అంటే సాయంత్రం పూట సూర్యాస్తమయంలో ప్రతిరోజు కూడా దీపం చేయాలి, శాస్త్రంలో ఉన్నది. అంటే నెల రోజుల పాటు చేయాలి దీపం. అలాగే ఉగాది రోజు చేసుకునేటువంటి చూత కుసుమ భక్షణం అనేది మాసం అంతా కూడా ప్రతిరోజు పరగడపున గనక ఈ వేప రేకులు, పూత రేకుల్లో ఉన్నవి, తర్వాత ఈ అశోక వృక్షంలో చిగుర్లు, మామిడి చిగుర్లు, కొత్త చింతపండు అంటే చింతకాయలు వచ్చిన తర్వాత చింతకాయలు ఒలుస్తాం మనం, చింతపండు తీస్తారు, ఆ చింతపండు, అట్లాగే కొత్త బెల్లము, మీరు మామూలుగా పెద్ద బాండి లాంటిది వేసి ఇలా తిప్పుతుంటారు చూసారా, అట్లా చూడనటువంటి కొత్త బెల్లం ఫ్రెష్, ఇవన్నీ ఈ కొత్తగా వచ్చినవన్నీ అందులో వేసేసి కొద్ది పరిమాణంలో దీన్ని మనకి చవనప్రాస అంటారు పూర్వం.
ఉండే చూసారా, అలా ఉండలాగా చక్కగా దాన్ని తయారు చేసుకోవాలి. చేసుకుని ఈ సరస్వతి లేహ్యం అని చమరప్రాసన ఉంటుంది కదా, అలా చేసుకుని చిన్న ఉండలాగా దాన్ని ప్రతి సూర్యోదయ కాలంలో మాసం రోజుల పాటు పరగడుపున తినాలి. అది శాస్త్రంలో ఉన్నది. అది ఎప్పుడైతే చేస్తారో ఆ ఒక్క నెల రోజులు చేసిన ఫలితంగా వీడికి సంవత్సరం దాకా అనారోగ్యం రాదు. అంటే కంప్లీట్ సిస్టమ్ అంతా కూడా ఆయుర్వేదికంగా దాని శరీరాన్ని బాగు చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి పద్ధతి అది. అది చింతపండు పచ్చడి కింద అందరూ చేస్తున్నారు. తర్వాత ఏంటంటే పంచాంగ శ్రవణం అనేది ప్రధానంగా చేస్తారు. పంచ అంగములు అంటే ఏంటంటే 5 అంగములు: తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. ఇవన్నీ కూడా ప్రతి వాళ్ళు తెలుసుకుని ఉండాలి. ఇప్పుడు మనకి రోహిణీ కార్తె అంటే ఏమిటో తెలియదు, చిత్తకార్తె అంటే ఏమిటో తెలియదు. చిత్తకార్తెకి మనుషులకి ఈ రకమైన భావాలు కలుగుతాయని చాలామంది తెలియదు. రోహిణీ కార్తెకి వాతావరణంలో ఈ రకమైన వేడి వాతావరణం వస్తుంది, రోడ్లు పగులుతాయని సామెతలు కూడా పెట్టేవాళ్ళు. అంటే ఈ కార్తెలన్నీ తెలియటం వల్ల ఈ భౌగోళికమైనటువంటి మార్పులన్నీ కూడా ప్రతివాడికి అర్థమవుతాయి. అట్లా ఏంటంటే ఈ గ్రహణాలు ఈరోజు టెలిస్కోప్ వచ్చి మనం చూసి బలానా రోజు గ్రహణం వచ్చి చెప్పకముందే 30 సంవత్సరాలు 40 సంవత్సరాల ముందు కూడా పంచాంగాల్ని రాసి పెట్టేసి ఏ రోజు వర్షం పడుతుంది, మీకు గట్టిగా మాట్లాడితే ఇప్పుడు నేను డిపార్ట్మెంట్లో ఉండి కూడా చెప్పకూడదు, కానీ వాస్తవంగా ఏ సంవత్సరం రోజు ఏ ధాన్యాలు అంటే సీరియల్స్ ఏవి పెరుగుతాయి, పల్సెస్ ఏవి పెరుగుతాయి, కందులు ఏ సంవత్సరం ఎక్కువ డిమాండ్ వస్తుంది, పెసలకి ఏ సంవత్సరం డిమాండ్ వస్తుంది, శనగలకి ఏ సంవత్సరం డిమాండ్ వస్తుంది, గోధుమలకి ఏ సంవత్సరం డిమాండ్ వస్తుంది, ఏది షార్టేజ్ వస్తుంది, ఏ సంవత్సరం ఏది వేస్తే బాగా పాపులర్గా, అంటే మనకి అందరూ వరి పండించకుండా సస్యాలు పండించండి అని చెప్పేసి అంటున్నారు కదా, వీటన్నిటికంటే ఏది ఎప్పుడు వస్తుందో కూడా రాసి ఉంది. ఎప్పుడు వర్షాలు వస్తాయి కూడా పంచాంగంలో ఉంటుంది. అర్థమైందా? కనుక మనకి సైంటిఫిక్గా ఈ టెలిస్కోప్లు ఇవన్నీ వచ్చిన తర్వాత, ఈ వాతావరణ కేంద్రం వచ్చిన తర్వాత ఫోర్కాస్ట్ వాళ్ళు చేయాల్సి వస్తుంది. అయితే మీరు ఎప్పుడైనా సరే ఒక పంచాంగం తీసి చూడండి, ఆ సంవత్సరం ఏ ఏ మాసాల్లో గ్రహాలు వస్తాయి, ఏ ఏ మాసాల్లో వర్షాలు పడతాయి, ఏ ఏ మాసాల్లో ఏ క్రాప్కి, ఏ సీరియల్కి, ఏ పల్సెస్కి, అంటే ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాలు, వేటికి వాల్యూ వస్తుందని కూడా మన ఋషులు మునులు పూర్వమే రాసి పెట్టారు. అంటే ఇప్పుడు మనం పెరిగి పెద్దవాళ్ళయ్యి భూమి గుండ్రంగా ఉంటుందని ఎవడో చెబితే మనం వినే పరిస్థితి దగ్గర నుంచి, ఒకప్పుడు వరాహ అవతారం వచ్చి సూర్యుని ఇలా పెట్టి, మీరు ఇప్పుడు వరాహ అవతారం బొమ్మ ఎప్పుడైనా చూసారా? సూర్యుని పట్టుకున్నట్టుగా ఎలా ఉంటుంది? రౌండ్గా ఉంటుందా, చతురస్రంగా ఉంటుందా? ఇట్లా 2 కోరల మీద ఒక బాల్ లాంటిది పట్టి ఇలా పెట్టి ఉంటుంది. మన పూర్వం దేవాలయాల్లో కొన్ని వేల సంవత్సరాల నాటి దేవాలయాల్లో గోడల మీద వాటి మీద చూస్తే మీకు ఉంటాయి. అంటే అది భూమి గుండ్రంగా ఉంటుందని ఆ రోజు చెప్పారు. కానీ ఆ హైందవిజాన్ని యాక్సెప్ట్ చేయడానికి చాలామంది ఇష్టపడక, చదురుగా లేదు గుండ్రంగా ఉందంటే కొట్టి చంపేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే మనకి లోపల ఉన్న నాలెడ్జ్ని వదిలేసుకుని ఎవడ వెంటో పోయి వాళ్ళని ఆశ్రయించాల్సిన పని వస్తుంది. కనుక ఏంటంటే ఈ తిథి కానీ, వారం కానీ, యోగం కానీ, కరణం కానీ వీటి తెలుసుకోవటం వల్ల మనం ఎప్పుడు ఏం చేయాలి, ఏ వాతావరణంలో ఎలా ఉంటుంది, ఎప్పుడు మంచి జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, శుభాశుభాలు చెప్పాలంటే ఏంటంటే పంచాంగాలు ప్రతి ఇంట్లో ఉండేది పూర్వం. ఇప్పుడు మీకు సెల్ ఫోన్ ప్రతి వాడి చేతిలో ఎలా ఉంటుందో, పంచాంగం అనేది ప్రతి ఇంట్లో ఉండేది పూర్వం. క్యాలెండర్ ప్రతి ఇంట్లో ఉండేది. ఉదయాన్నే దేవుడి దగ్గర నుంచి మేమేం ప్రార్థన చేస్తాం తెలుసా? ఈ పంచాంగ శ్రవణం అంతా, ఆ రోజు తిథి ఏంటి, వారం ఏంటి, నక్షత్రం ఏంటి, ఆ రోజు ఎప్పటి నుంచి రాహుకాలం ఉంది, ఎప్పటి నుంచి శుభ గడియలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇంక్లూడింగ్ మనకి తిరుపతి అట్లాంటి టెంపుల్స్ ఉన్నాయి కదా, భద్రాచలం, వీళ్ళు వెళ్ళి స్వామివారికి విన్నవిస్తారు. ఈ పంచాంగం అంతా కూడా చెప్తారా, ఈరోజు ఇది ఉంది, ఈరోజు 8 గంటల నుంచి దుర్ముహూర్తం ఉంది, 8 నుంచి రాహుకాలం ఉంది, ఇవన్నీ కూడా అక్కడ వివరించి చెప్తారు స్వామివారి సమక్షంలో. చెప్పటం వల్ల ఏంటంటే మన గబుక్కుని ఎవరైనా వచ్చి, పంతులు గారంటే నేను ఈ పనికి వెళ్దాం అనుకున్నాను ఏంటంటే, మాకు శకున శాస్త్రం అని ఒకటి ఉంది సంహితల్లో. దాంట్లో ఏం చేస్తామంటే, మీరు ఏదైనా క్వశ్చన్ వచ్చి అడిగాను, మా అబ్బాయిని పెళ్లి చేద్దాం అనుకున్నా, మీ అబ్బాయిని చదువుకు పంపిద్దామని, మా అబ్బాయి ఉద్యోగం చేద్దాం అనుకున్నప్పుడు వెంటనే ఇప్పుడు ప్లానెట్ పొజిషన్ ఎక్కడుంది, లేకపోతే ఇప్పుడు ఈయన రాహుకాలంలో అడిగాడా, లేదా దుర్ముహూర్తంలో అడిగాడా, వజ్రంలో అడిగాడా, ఇది ఎక్కడ అడిగాడు, లేకపోతే శుభముహూర్తంలో అడిగాడు అన్నదాన్ని బట్టి, ఓహో ఈయన ఈ ప్రశ్న శుభగడియల్లో అడిగారు కాబట్టి ప్రశ్న ఫలవంతం అవుతుంది, దుష్ట గడియల్లో అడిగాడు కాబట్టి అది ఫలవంతం కాకపోవచ్చు. ఓకే.
అంటే మనకి ఉదయం లేచినప్పుడు కూడా సూర్యనాడి చంద్రనాడిని పనిచేస్తుంటాయి. మీకు మీ నాజిల్స్ 2 ఇప్పుడు 2 చెవులతో ఒక పదాన్ని వింటాం మనం. 2 పెదాలతో ఒకటే వాక్యాన్ని పలుకుతాం. 2 కళ్ళతో ఒకటే దృశ్యాన్ని చూస్తాం. 2 ముక్కులతో ఒకేసారి శ్వాస పీల్చరు. ఇది చాలామందికి తెలియదు. ఇది సూర్యనాడి అంటారు, ఇది చంద్రనాడి అంటారు. దీంట్లో శ్వాస ఇప్పుడు నడుస్తూ ఉన్నప్పుడు 24 అంటే ఘడియ అంటారు చూసారా? ఇంగ్లీష్ లెక్కలు కాదు. ఘడియలు, విఘడియలు, ముహూర్తాలు ఉన్నాయి కదా! ఘడియ తర్వాత ఇటు వస్తుంది. ఇటు పని చేసిన తర్వాత 24 సెకండ్స్ నిమిషాల తర్వాత ఇటు పని చేస్తుంది. ఇలా ఇటు పనిచేసేటప్పుడు సూర్యనాడిలో వేడెక్కడం శరీరం, ఇటు పనిచేసేటప్పుడు చంద్రనాడిలో తగ్గటం, వీటి వల్ల సమశీతోష్ణ బాడీ ఉండటం వల్ల మనం బతికి ఉన్నాం లెక్క. అంటే లోపల ఈ టెక్నాలజీ చాలా ఉంది సైంటిఫిక్గా వెళ్తే. కనుక ఏంటంటే మనకి ఉగాది ఊరికే ఏంటంటే మనకి ఇష్టదైవాన్ని ఆరాధన చేసుకోవచ్చు, కొత్త బట్టలు కట్టుకోవచ్చు. చక్కగా దాంట్లో ఈ ప్రాపంచికంగా కూడా ఏంటంటే చెప్పేది ఏంటంటే మనం ధాన్యం వస్తుంది. ధాన్యం కంపులు అక్కడ తీసుకొచ్చి కడతాం పైన. కట్టినప్పుడు ఆ పక్షులు జీవరాశులందరూ కూడా కొత్త ధాన్యం కంకులు కడతారు వాకిటికి. వాటి వల్ల అవి తిని బాగుపడతాయి. అట్లాగే మనకు వచ్చిన ధాన్యంలో మిగిలినవన్నీ కూడా గుడి చుట్టూ వేయమని చెప్తారు. అక్కడ ఉన్న జీవరాశులకు భూతబలి అంటారు. ఇలా చాలా ఈ సామాజికంగా శాస్త్రీయంగా చాలా ఉన్నది. కాకపోతే మనందరం లౌకికంగా చేసుకోవాలంటే చక్కగా మీ ఇష్టదైవాన్ని ఆరాధన చేసుకోండి. శుభ్రంగా మీరు మీ పుస్తకాలు లాంటివి కానీ కొత్త వస్త్రాలు కట్టుకోండి. ఇంటల్లుళ్ళకి కొత్త వస్త్రాలు పెట్టండి. మీరు పెట్టేది ఏంటంటే ఇంటల్లుళ్ళకి చుట్టాలకు కాకుండా ఆ గ్రామంలో ఉన్నటువంటి స్వామివారికి వస్త్రాల దానం చేయాలి ఆ రోజు. మీ కుటుంబానికి ఒక అర్చకుడు ఉంటాడు రెక్ట. వాళ్ళని ఏంటంటే జాగ్రత్తగా వాళ్ళకి మీరు కొత్త వస్త్రాలు ఇవ్వాలి. మన ఆచారంలో మంగళకి ప్రతి సంవత్సరం ఇవ్వాలని, ఇట్లా పని వాళ్ళకి ఇవ్వాలని, బట్టలు ఇవ్వాలి, ఇవన్నీ ప్రతి దాంట్లో ఉన్నాయి. అవి పాటించండి, సమాజానికి పాటించండి, ధార్మికంగా పాటించండి. ఇవన్నీ చేసుకుంటే చూత కుసుమ భక్షణం ప్రధానమైనది. అది నెల పాటు చేయాలి. అందులో ఉండే ఇంగ్రీడియంట్స్ చెప్పాను. తర్వాత నూతన వస్త్రాలు ధారించడం ఉంది. పంచాంగ శ్రవణం అందరికీ తెలిసి ఉండాలి, ప్రతిరోజు చేయాల్సిన విషయము. తర్వాత ఇష్టదైవాన్ని ఆధారం చేసుకోవడం, కొత్త బట్టలు కట్టుకోవడం, వేడుకలు చేసుకోవడం, ఇవన్నీ ప్రాపంచికమైన విషయం. ప్రధానంగా ఏంటంటే దీని గురించి చెప్పాలని చాలా డెప్త్గా చెప్పచ్చు. లౌకికంగా అయితే మనం ఏవైతే పాటించట్లేదో అది హైలైట్ చేసి చెప్పాను. మిగతావన్నీ మీకు తెలిసినవే. ఓకే, చాలా చక్కగా వివరించారు గురుగారు. అయితే ఉగాదికి సంబంధించి ఉగాది పచ్చడిలో కూడా మనం ఏదైతే తప్పులు చేస్తున్నామో వాటిని కూడా చాలా చక్కగా వివరించారు. ఆ తప్పులు ఇంకొకసారి రిపీట్ చేయొద్దని అనేది ఇంత వివరంగా మా కోసం సమయం ఇచ్చి చెప్పినందుకు మీకు కూడా ధన్యవాదాలు గురుగారు. చాలా సంతోషం అమ్మా.